హలో అండి. అందరికీ నమస్తే. ఐయామ్ సునీత కస్కుర్తి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, కొన్ని రోజుల గ్యాప్ తర్వాత అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను. నాకు తెలిసి మీ అందరికీ నచ్చుతుందనైతే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో, మార్నింగ్ అనమాట ఇదొచ్చేసి వ్లాగ్ ఎప్పుడు షూట్ చేశానంటే లాస్ట్ ఫ్రైడే అనమాట. సో, ఆ రోజు మార్నింగ్ కొంచెం కొంచెం వీడియో అయితే షూట్ చేశాను. మీకొక వ్లాగ్‌లాగా పోస్ట్ చేద్దామని చెప్పేసి. ఎందుకంటే నేను 1 మంత్ క్రాస్ అయిపోయింది. నేనొక వీడియో అనేది పెట్టి కూడా. సో, అసలు మన ఛానెల్ ఉందా? లేదనే డౌట్ కూడా కొంతమందికి రావచ్చు. సో, ఉంది ఛానెల్ ఎక్కడికి పోలేదని చెప్పటానికైనా సరే నేను ఒక వీడియో అయినా పోస్ట్ చేయాలి అని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను సింపుల్‌గా. మార్నింగ్ అనమాట నిద్ర మొఖం మీరు చూసారు కదా! నిద్ర లేచిన వెంటనే అక్కడ నేను మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ మీతో మాట్లాడుతున్నాను. కొంచెం బయట నుంచి వేరే వాయిస్ అనేది రావటం వల్ల నేనది కట్ చేసేసాను. వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని చెప్పేసి. సో, నాకెందుకో ఈరోజైతే మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం వాటర్ తాగేసాను. ఒక 2 గ్లాసెస్ వాటర్ తాగిన తర్వాత కొంచెం టీ, కాఫీ ఏదన్నా తాగాలనిపిచ్చింది. నేనెక్కువ తాగేది గూడా టీనే అండి. కాఫీ అనేది చాలా తక్కువ తాగుతుంటాను. అప్పుడప్పుడు కొంచెం తాగాలి ఇన్‌స్టెంట్‌గా అనిపిస్తే కాఫీ కలుపుకొని తాగేస్తాననమాట. సో, ఈరోజైతే నేనేంటంటే కొంచెం ఇంట్లో పనులున్నాయి. అవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. అండ్ పిల్లలనైతే స్కూల్‌కి పంపించేసేయాలి. ఇంకా ఆ తర్వాత నేను కొంచెం రెడీ అయ్యి ఈరోజు టెంపుల్‌కి వెళ్ళాలనమాట. సో, ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే కార్తీక పౌర్ణమి. సో, ఆ రోజు అన్నీ నేను షూట్ చేసుకుంటూ నేను వీడియో పెట్టాను అనుకోండి. సో, నాకు కొంచెం కాన్సంట్రేషన్ పోతుంది. అలాగే వర్క్ అనేది కూడా లేట్ అయిపోతుందనమాట. నేను కెమెరా సెట్ చేసేసుకొని, పని చేసుకుంటూ ఇదంతా షూట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో, దానివల్ల నేనేంటంటే కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే జస్ట్ అలా యాడ్ చేశాననమాట. సో, లేదంటే చాలా పెద్ద వీడియో వస్తుంది మీకు. 20 మినిట్స్ వీడియో వస్తుంది. దాన్ని నేనంతా షార్ట్ చేసేసి 8 మినిట్స్ వీడియోగా పెట్టేస్తున్నాను. చూడటానికి మీకు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని జెప్పేసి. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ అయితే పిల్లలనైతే రెడీ చేసి పంపించేసాననుకోండి. ఇంకా ఆ తర్వాత నా వర్క్ అనేది నేను తొందరగా కంప్లీట్ చేసేసుకుంటాను. వాళ్ళ టైంకైతే వాళ్ళని పంపించేసేయాలి కదా! బస్సొచ్చేస్తుంది వాళ్ళకి వెంటనే. మార్నింగే అది 8 కల్లా వచ్చేస్తుంది. సో, వాళ్ళ కోసం అయితే ఇంకా నేనైతే ఉప్మా చేశాను ఈరోజు. సేమ్యా, ఉప్మా, బొంబాయి రవ్వ 2 మిక్స్ చేసేసి చేశాననమాట. చాలా బావుంటుంది టేస్ట్ మీరు ట్రై చేయండి. అండ్ తర్వాత అంటే రొటీన్‌గా ఎప్పుడూ మా ఇంట్లో దోస, ఇడ్లీ అనేది కామన్. తర్వాత సేమ్యా లేదా ఉప్మా ఇట్లాంటివి ఎక్కువ చేస్తుంటాను. అండ్ చపాతీ గూడా చేస్తుంటాను. కాకపోతే అది ఎక్కువ మేము నైట్ టైమ్‌లో చేసుకుంటాము. చపాతీ, పూరి ఇట్లాంటివి. మార్నింగ్ అంత టైం ఉండదు గదా! పిండి కలిపి చేసేంత టైం ఉండదు. పిల్లలు వెంటనే వెళ్ళిపోవాలి కాబట్టి. అందుకోసం అని చెప్పేసి ఈరోజైతే నేను కొంచెం ఉప్మా అనేది ప్రిపేర్ చేసేసాను. అందులోకి ఆకుకూర పప్పు చేసేసాను. చాలా చాలా బావుంటుంది. ఆహ్, ఎప్పుడైనా అంటే డైలీ అయితే మనం తినలేం కానీ అప్పుడప్పుడు చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్‌గా అనిపిస్తుంది. అండ్ ఇక ఫైనల్లీ ఏంటంటే నేనైతే ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక నేను ఇల్లు అదంతా కూడా క్లీన్ చేసేసుకొని అదంతా మీకు చూపించలేదనుకోండి ఎందుకు బోరింగ్‌గా ఉంటుందని. ఇక రెడీ అయ్యేసి నేనైతే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న టెంపుల్‌కైతే వచ్చేసాము. సో, ఇక పూజకు కావాల్సినవైతే కొన్ని పూలు, అలాగే తమలపాకులు ఇంకా ఉంటాయి కదండీ! కొబ్బరికాయ ఇవన్నీ కావాలి కాబట్టి ఇంక నేను అవన్నీ కూడా తీసుకున్నాను. సో, ఆ రోజు కొంచెం ఆహ్, ఏంటంటే నేను వెళ్ళటమే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే అందరూ మార్నింగ్ నుంచే వచ్చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటారు ఆ రోజు అయితే. అంటే ఆఫ్టర్‌నూన్ వచ్చేసి 12 లోపల అలాగే ఈవినింగ్ వచ్చేసి 5:30, 6 నుంచి ఎక్కువగా వస్తుంటారనమాట. ఇంకా అప్పటికైతే 11 అట్లా అయిపోయింది టైం నేనొచ్చేసరికి కూడాను. ఇంక ఇక్కడేంటి అంటే ఇంక తర్వాత పూజ అదంతా కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. నాకు అంటే ఈ మధ్య నేను కొంచెం టెంపుల్స్‌కి వెళ్ళటం ఇవన్నీ కొంచెం హెల్త్ అప్‌సెట్ వల్ల కొన్ని కొన్ని రీజన్స్ వల్ల నేను సరిగ్గా వెళ్ళలేకపోతున్నాను. బట్ ఖచ్చితంగా నాకు కుదిరితే డెఫినెట్‌లీ నేను ఎక్కువ టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటాను. ఎందుకో తెలీదు అలా వెళ్ళినప్పుడు, అలా పూజ చేసుకున్నప్పుడు ఏదో తెలియని ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా కూల్‌గా ఏదో హాయిగా అనిపిస్తది నాకు. ఇంట్లో అయినా సరే నేనెప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు ఎందుకో చాలా మంచిగా అనిపిస్తది. ఇక వస్తూ నేనైతే కొన్ని ఫ్రూట్స్ అయితే ఇంట్లోకని చెప్పేసి తీసుకున్నాను. ఈ మధ్య తింటున్నానులెండి కొంచెం ఫ్రూట్స్. ఒకప్పుడైతే వ్యాక్ అనేదాన్ని ఫ్రూట్స్ అంటేనే.
ఇప్పుడు మాత్రం కొంచెం హెల్త్ మీద కాన్షియస్ ఎక్కువవ్వటం వల్ల కొంచెం ఫ్రూట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ పెడుతున్నాను. సో, కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా తీసేసుకున్నాను. పైనాపిల్ గూడా తీసుకున్నాను. నాకు అన్ని ఫ్రూట్స్‌లో ఎక్కువగా పైనాపిల్ అంటే చాలా చాలా ఇష్టమండి. చాలా ఇష్టంగా తింటాను నేను. కాకపోతే ఏంటంటే నాకది మరీ స్వీట్‌గా ఉంటే నచ్చదు. కొంచెం పుల్ల పుల్లగా, తీయగా ఉండాలనమాట. అలా ఉంటే బాగా ఇష్టంగా తింటాను. సో, ఇక్కడొచ్చేసి నేను తీసుకున్నాను. కాకపోతే దాన్నేంటంటే మనం కట్ చేసి ఇంటికి వెళ్ళి అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అందుకని వాళ్ళ చేతే కట్ చేయించి పీసెస్‌లాగా తీసేసుకున్నాను. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత నేనేంటంటే మార్నింగ్ కూడా ఏమీ తీసుకోకుండానే వెళ్ళిపోయాను కాబట్టి ఏదన్నా కొంచెం ఫ్రూట్ జ్యూస్ ఏదన్నా చేసుకొని తాగేద్దాం అనుకున్నాను ఇంటికొచ్చిన తర్వాత. అందుకోసం అని చెప్పేసి నేను ఇవి యాడ్ చేసుకున్నాను ఇక్కడ. యాపిలు, అరటిపండు, క్యారెట్టు, ద్రాక్ష, ఖర్జూరం ఇవన్నీ కూడా అనమాట. నేనేవైతే చూపిచ్చానో అవన్నీ కూడా నేను కొంచెం జ్యూస్‌లాగా చేసేసుకొని తాగామనుకోండి మనకి ఇన్‌స్టెంట్‌గా కొంచెం ఎనర్జీ వస్తుందని చెప్పేసి వాటిల్లో కొంచెం పాలు గూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో, ఇదైతే మనం మిక్సీ పట్టుకోవాలి. కావాలి అనుకుంటే మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అవాయిడ్ చేయాలనుకుంటే అది లేకుండా మనం హనీ యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. అంటే మిక్స్‌డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఒక రకంగా అనిపిస్తుందనమాట. బావుంటుంది టేస్ట్ వైస్‌గా అయితే అన్నీ స్వీట్ కాబట్టి. ఇక నేను ఆ జ్యూస్ అయితే తాగేసిన తర్వాతయితే కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాను. నేనెప్పుడు బయటికి వెళ్ళొచ్చినా సరే, ఖచ్చితంగా ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకుంటాను. అంటే కొద్దిసేపు పడుకుంటాననమాట. కొంచెం అనీజీగా అనిపిస్తాది. ఒక షాపింగ్‌కి వెళ్ళినా, బయటికి వెళ్ళొచ్చినా నాకు అలానే అనిపిస్తాది. ఇక ఇదొచ్చేసి ఇంక ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అంటే 6 అలా క్రాస్ అయిందనుకోండి, ఇంకా నైటు మేము ఇంకా డిన్నర్‌లోకొచ్చేసి ఆకుకూర ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇక్కడ ఆకుకూర కొంచెం లైట్‌గా ఫ్రైలాగా చేసేసుకుంటున్నాను. అండ్ నార్మల్ రైస్ అనమాట. మనం ఎప్పుడైనా కొంచెం తినాలి కొంచెం అనిపిస్తే వేడి వేడిగా ఇట్లా ట్రై చేసుకొని చూడండి. ఎందుకంటే అది కూడా హాట్ రైస్‌లోనే బావుంటుంది. ఈ ఆకుకూర ఫ్రై అనేది. చల్లగా ఉన్న రైస్‌లో అస్సలు బావుండదు. నేను ముందే చెప్తున్నాను. సో, మనకి డైలీ ఈ మధ్య కూడా నేను వన్స్ ఆకుకూర అనేది కర్రీస్‌లో యాడ్ చేసుకుంటున్నాను. అది మార్నింగ్ కాకపోయినా ఆఫ్టర్‌నూన్ కానీ, నైట్‌కి డిన్నర్‌లో కానీ యాడ్ చేసుకుంటున్నాననమాట. ఆకుకూర ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి. సో, ఇదనమాట మా డిన్నర్ సింపుల్‌గా. థాంక్ యూ సో మచ్ గైస్. వీడియోని ఎండ్ చేస్తున్నాను. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.